బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు చోట్ల నిన్న రాత్రి నుంచి వర్షం పడుతుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ లైవ్ లో అందిస్తారు. అంజుమ, మనం చూసుకున్నట్టయితే రాత్రి నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తుంది. అయితే ప్రధానంగా ఈ రోజు ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ అఖిల, నిన్న సాయంకాలం నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనం వర్షం చూస్తున్నాము. నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా మనకి మోస్తారు వర్షం అయితే కురిసింది. అయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 ప్రాంతాలలో అత్యధిక వర్షాలు అయితే కురిశాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కూడా ములుగు జిల్లాలో మనకు దాదాపు 25 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం అయితే నమోదయ్యింది. ఈ మధ్య కాలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. నిన్న వాతావరణ శాఖ దాదాపు 4 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇటీవలి కాలంలో వర్షాకాలం మొదలైన తర్వాత రెడ్ అలర్ట్ జారీ చేయడం అనేది కూడా మొదటిసారి. ఇక నిన్న రాత్రి చూసుకున్నట్లయితే కూడా అత్యంత భారీ వర్షపాతం అయితే మనకి ములుగు జిల్లాలో రికార్డ్ అయ్యింది. అదే జిల్లాలో మనకి అత్యధికంగా కూడా వర్షపాతం అనేది అయితే నమోదైంది. దాదాపు మనకి 27 ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిశాయి. ఇక ఈ రోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచి కూడా ముసురు వాతావరణమే ఉంది. మనకు చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. నగర వ్యాప్తంగా కూడా తేలికపాటి వర్షం అయితే ప్రస్తుతం నమోదవుతూ ఉంది. రానున్న 4-5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము ఈ జిల్లాలకి మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంటూ ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఈ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొంటున్నారు. ఈ వర్షాలన్నీ కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడుకొని ఉంటాయని కూడా చెప్తున్నారు. ఈ ఈదురుగాలులు కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉంటాయని, కాబట్టి వర్షాలు వస్తున్నటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని ఎప్పటికప్పుడు ప్రజలనైతే అప్రమత్తం చేస్తున్నారు. నిన్న సాయంకాలం సమయంలో మనం చూడొచ్చు, హైదరాబాద్ లో ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం మారిపోయి తేలికపాటి వర్షం నుంచి మోస్తారు వర్షంగా కూడా మారిపోయింది. అయితే ఈ వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని మనకి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, వాహనదారులకి ఇబ్బందులు అవ్వకుండా నిన్న ఉదయమే సైబరాబాద్ పోలీసులు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, అంటే ఏవైతే ఐటీ కంపెనీలు ఉన్నాయో ఆ ఉద్యోగులకి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాల్సిందిగా కూడా సూచనలు అనేవి జారీ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ లో మనకి కాసేపు ఆగకుండా కుంభవృష్టి కురిస్తే ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఇక కిలోమీటర్ల మేర మనకి ట్రాఫిక్ జామ్ అవుతుంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంటుంది. వాహనదారులందరూ కూడా గంటల తరబడి రోడ్డు మీదనే నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ రానున్న 2-3 రోజులు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని వాతావరణ శాఖ ఇటు జీహెచ్ఎంసీని, మాన్సూన్ టీమ్ ని, అదేవిధంగా హైడ్రాని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ప్రజలకు కూడా SMS ల రూపంలో అలర్ట్స్ అనేవి పంపిస్తోంది. అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆ వాతావరణం మొత్తంగా ఈ రోజు అంటే వచ్చే 24 గంటలు కూడా ఇలాగే వర్షం పడే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? మనకి ఈ రోజు నుంచి 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు ప్రధానంగా మనకి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలకి అంటే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం,
ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాలకి ఏవైతే మనకు జీహెచ్ఎంసీకి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. సో మిగతా జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్స్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అఖిల. రైట్ అంజుమా, థ్యాంక్ యూ.